ఈ వీడియోలో మనము మోకాళ్ళు అరిగి మోకాళ్ళలో సౌండ్ రావడము, అలాగే మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్నాము అనే వాళ్ళకి, అలాగే మోకాళ్ళలో సౌండ్ రావడము, కీళ్ళు అటు ఇటు కదులుతున్నాయా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాము. ఏమిటో అది ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈజీగా మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. మోకాళ్ళలో అరుగుదల, అలాగే మోకాళ్ళలో గుజ్జు లేకుండా ఉండడము, గుజ్జు అరిగిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతము బరువు పెరిగిన వాళ్ళు, బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బరువు బాగా ఉన్నవాళ్ళు వెయిట్ తక్కువ కావడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ కావాలి కంపల్సరీ. కాబట్టి మన హైట్కు తగ్గ వెయిట్, మనం ఎంత హైట్ ఉన్నామో దానికి తగ్గ వెయిట్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే కాల్షియం తక్కువగా ఉందో అది కూడా టెస్ట్ చేయించుకోవాలి. అలాగే డి విటమిన్ తక్కువగా ఉందా అనేది అది కూడా చూసుకొని, డి విటమిన్ తక్కువగా ఉంటే మార్నింగ్ సూర్యరశ్మి వస్తుంది కదా, దానికి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, సూర్యకిరణాలు పడేటట్టు. అలా ఉండడం వల్ల మీకు డి విటమిన్ అందుతుంది. అలాగే కాల్షియం తక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం వల్ల మనకు కాల్షియం అందుతుంది. కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ మన ఛానల్లో చెప్పాము, ఆ ఫుడ్స్ తినండి, మీకు కాల్షియం అందుతుంది. అలా మన ఛానల్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి అనేది మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అందులో చూసి నేర్చుకోండి, అవి తినండి. దానివల్ల మీకు కాల్షియం బాగా అందుతుంది. అలాగే మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి, అలాగే మీ మోకాళ్ళలో గుజ్జు బాగా పెరగాలి అని అంటే ఆముదం నూనె తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసి, ఆ వేడి మీకు ఎంత మీరు ఓర్చుకోగలుగుతారు అన్న వేడిని అప్పుడు ఉంచి, ఆ ఆముదం నూనెతో మన మోకాళ్ళ మీద బాగా మర్దన, మోకాళ్ళ పైన మోకాళ్ళ కింద కూడా మర్దన చేయండి. అలా చేయడం వల్ల డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మధ్యాహ్నం ఇట్లా 3 సార్లు చేయండి. ఇలా చేయడం వలన మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. లేచి పరిగెత్తే అంత గట్టిగా తయారవుతారు. మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. ఇలా డైలీ ఒక 10 days క్రమం తప్పకుండా 3 times, డైలీ 3 times ఇలా చేయండి. చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరే అంటారు ఎంత ఈజీగా నొప్పి పోయింది, ఇన్ని హాస్పిటల్ పోయినా తగ్గని నొప్పి, వీళ్ళు చెప్పిన విధంగా చేయడం వల్ల నొప్పి అంతా పోయింది, మా మోకాళ్ళు మంచిగా అయ్యాయి, అలాగే మేము మెట్లు కూడా ఎక్కగలుగుతున్నామని మీరే చెప్పగలుగుతారు. మీరే కామెంట్లో కూడా పెడతారు, మా నొప్పి పోయి మేము మంచిగా నడుస్తున్నామో, మా అవస్థ అంతా పోయిందని మీరే చెప్తారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా తయారవుతారు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఈ బాధ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ అవస్థ కూడా పోతుంది. కాబట్టి నెక్స్ట్ మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు ఈ ఛానల్ ఫాలో చేయండి. అలాగే మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.